హాయ్ సంగీత్, నితిన్ అండ్ రామ్. హలో అండి. హాయ్ హాయ్ బ్రో. హాయ్. అలసిపోయారా ఆన్సర్లు ఇచ్చి క్వశ్చన్స్కి? చాలా మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ తరుతారు భయం. ఎలాగో మీరు సినిమా గురించి ఏం చెప్పరు కాబట్టి జనరల్ క్వశ్చన్. యా, ఎలా ఉంది హంగామా? ఫుల్ ప్రమోషన్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఇట్స్ టైరింగ్. ఇట్స్ టైరింగ్ బట్ ఎక్కడికి వెళ్ళినా ఆడియన్స్ రెస్పాన్స్ చూసినప్పుడు కొంచెం ఎనర్జీ వస్తుంది. కాలేజ్ టూర్స్ ఎలా ఉన్నాయి? ఐ థింక్ దట్స్ ద బెస్ట్ పార్ట్. ఎందుకంటే లాస్ట్ టైం మేము కాలేజ్ వెళ్ళినప్పుడు విపరీతమైన అరుపులు ఉన్నాయండి. లాస్ట్ టైం ఎవరు తెలియదు కాబట్టి ఇట్ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ వాళ్ళని ఫస్ట్ ఏమైనా చెప్పి మేము వాళ్ళని మా మీటర్ తేవాలని ఉండే. ఇప్పుడు మేము వెళ్ళగానే వాళ్ళే రేంజ్ ఎనర్జీలో ఉంటున్నారు కాబట్టి ఇట్ ఫీల్స్ నైస్. అంటే ఓకే, మంచి రికగ్నిషన్ వచ్చిందని ఫీలింగ్. ఎక్కువ విన్న పంచ్ లైన్స్ ఆర్ డైలాగ్స్ ఏమన్నా జనాలు చెప్పి మీరు వెళ్ళినప్పుడు? మ్యాడ్ వన్ ఓకే బాయ్ వన్ నుంచి వన్ నుంచి కూడా అంటూ ఉంటారు. ఓకే, మ్యాడ్ వన్ నుంచి అయితే వాడి చేతిలో రేఖలేడు ఉన్నారా అని అదొకటి బాగా వాడారు. అండ్ మనోడు సింగిల్ అంటే చిన్నప్పటి నుంచి క్రికెట్ లవ్ చేసిన, పెద్దగా సినిమాలు లవ్ చేసిన, ఈ డైలాగ్ కూడా బాగానే వాడారు ఎక్కువ. ఐ మీన్ పీపుల్ ఆర్ సేయింగ్ మేబీ మోర్ ఆఫ్ వెన్నెల అది ఎక్కువైంది. అది ఓన్లీ అందులో క్వశ్చన్ కూడా ఏముండదు, జస్ట్ వెన్నెల అనడమే మాకు అర్థమైపోతుంది కాంటెక్స్ట్. సో ఇప్పుడు మ్యాడ్ 2 ఇన్సెప్షన్ ఎలా, లైక్ హౌ ఇట్ స్టార్టెడ్? ఇన్సెప్షన్ అంటే క్రిస్టోఫర్ నోలన్ గారు అదే మాకు అర్థం కాలేదు, అందుకనే క్రిస్టోఫర్ నోలన్ గారు నరేషన్ ఇచ్చినప్పుడు యాక్చువల్లీ చాలా నచ్చిందండి. జానథన్ నోలన్ గారు స్క్రీన్ ప్లే రాసినప్పుడు మాకు క్రిస్టోఫర్ నోలన్ బ్రదర్ కళ్యాణ్ శంకర్ నోలన్ ఎలా చెప్పారు చెప్పండి. బికాస్ తన దగ్గర స్టోరీ ఉండదు, నేరేషన్ ఉండదు, జస్ట్ ఒక 3 లైన్స్ అంటారంట, 1 లైన్లో చెప్తారు కదా. నేను అడిగారా మీరు ఏమన్నారు మనోడు? అదే ఏం లేదు, ఖాళీగా ఉన్నా, నెక్స్ట్ ఇప్పుడే చేసేస్తే బెటర్ అని చెప్పేసి. అంతే మామ అంతే, పర్ఫెక్ట్ ఆన్సర్ అది. కదా నరేషన్ లో కన్నా షేర్ చేసుకోవడానికి చెప్పినట్టు చెప్పాడు యాక్చువల్లీ మాకు. ఇట్ వాస్ మోర్ లైక్ హి వాస్ షేరింగ్ జోక్స్. ఇట్లా ఉంటే ఇలా ఉంటుంది సెకండ్ పార్ట్ లో అని ఊరికే అలా జోక్లేస్తూ సడన్లీ వన్ డే వి హ్యాడ్ అన్ అవుట్ లైన్. ఇది ఓకే ఉంది కదా, చేసేద్దాం ఏముంది. ఇప్పుడు టు బి ఆనెస్ట్ ఇప్పుడు చేస్తేనే కరెక్ట్, తర్వాత మేబీ అందరూ వాళ్ళ సోలో ప్రాజెక్ట్ చేసుకుంటారు కదా. సో రైట్ నౌ మేబీ ఇట్స్ అ పర్ఫెక్ట్ టైమ్ టు డూ ఇట్ అండ్ లెట్స్ డూ ఇట్ అండ్ లీవ్ ఇట్. తర్వాత థర్డ్ పార్ట్ తర్వాత మళ్ళీ జనాలు అడిగినప్పుడు చేద్దామని వి థాట్ ఆఫ్ దట్. లింక్స్ ఏమన్నా ఉన్నాయా ఫస్ట్ పార్ట్ లో? ఇట్స్ అ ప్రాపర్ సీక్వెల్ అండి. లీడ్ ఎక్కడి నుంచి తీసుకుంటారని చెప్పమంటారా? స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే కాదు, బట్ పార్ట్ 1 తో కాలేజ్ అయిపోయిందండి. పార్ట్ 2 లో ఆల్రెడీ కాలేజ్ అయిపోయిన తర్వాత ఫ్యూ ఇయర్స్ లేటర్ లడ్డుగాడు పెళ్లి జరుగుతుంది, అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అనుకోండి. ఎందుకంటే వాచింగ్ ద మూవీ మధ్యలో ఒక చిన్న లీడ్ సీన్ లాగా ఉండింది. ఏదో తిను బాధపడతా ఉంటుంటే 6th క్లాస్ లో మా ఫ్రెండ్ ఎవరో టాటూ వేయించుకున్నాడు గోవా పోదాం. ఓ బా, మీరే కదా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న షార్ట్ పట్టుకుని ఇక్కడ మిస్టేక్ చేశారని చెప్పి చూసేది మీరే కదా. ఇప్పుడు దాకా ఉన్నది గోవా ఉంది కదా, 2023 లో మ్యాడ్ వచ్చింది, ఇప్పుడు దాకా గుర్తున్నది. యాక్చువల్గా రివర్స్ చేశాక తగిలింది. స్వీట్. ఈ రోజు ఇంటర్వ్యూ ఉందని చెప్పి వెరీ స్వీట్. థ్యాంక్ యూ. ఆ టాటూ కోసమే వెళ్తామండి మేము బేసిక్ గా. పారాగ్లైడింగ్ యాక్చువల్లీ ఇది కూడా బాగానే ఉంది. బేసికలీ మేము ఇద్దరు గోవాకి వెళ్తాం బ్రో, పారాగ్లైడింగ్ చేసుకుంటూ గోవాలో ల్యాండ్ అవుతాం ఫ్రమ్ గోకర్ణ. కరెక్ట్ గా లడ్డు ఇంగ్లీష్ సినిమా అలాగే ఉంటది. అప్పుడు మీమ్స్ అడిగారు కదా, అదే మీమ్ అవుతుంది పారాగ్లైడింగ్. అగైన్ సో సంగీత్, నెపో కిడ్ కదా మీరు? I don't know. Will I be considered nepo or out or halfway this side, halfway that side? Nitin is obviously these days. You know, I don't see. It's actually quite unfortunate. Papam. Pellai varaku he was an outsider only. No. Pelli tarvata suddenly he falls. It's obvious for him, but not many know. It's unfortunate for him. Atla. I don't see. I don't know బ్రో. ముందైతే సినిమా కనెక్షన్స్ ఏం లేవు కదా బ్రో అక్కకి పెళ్ళే ముందు? కనెక్షన్స్ అంటే నాన్న చేశారు బ్రో. ఓకే మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. He was in the media field. Yeah, media field. ఓకే వాళ్ళు. So how is the pressure, nepo kid pressure? I still don't consider myself as nepo. Sir, these both worked very hard to be here and మీరు జస్ట్ ఒక ట్యాగ్ అలా వేసేస్తే ఇప్పుడు రేపు పొద్దున్న nepo kid doesn't mean negative also కదా. It does. Actually in today's world it does. Absolutely it does. పాపం యాక్చువల్లీ ఇఫ్ ఎనీథింగ్ కొంచెం ఇక్కడ మేబీ నెపో నెగటివిటీ ఇక్కడ తక్కువ ఉందేమో. బాలీవుడ్ లో వాళ్ళని లెఫ్ట్ రైట్ సెంటర్ ఆడుకుంటారు అబ్బా. అంటే పర్సనలీ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దీస్ ఆర్. నో అంటే వీళ్ళు వర్క్ చేయడానికి
కెమెరా ముందుకి వచ్చి యాక్ట్ చేయడానికి ఆర్ ఏ పని చేయడానికి ఎంత కష్టపడతారు. ఫిక్స్ అయిపోయామా? I thought we were still discussing if I'm nepo or not. See, I know where it is going, mama. No, I know, but like nepo అంటే బేసికలీ ఒకళ్ళు ఉండడం వల్ల బెనిఫిట్ అవ్వడం. నాకేం అవ్వలేదు బెనిఫిట్, నేను ఆడిషన్ చేసుకుంటూనే వచ్చాను నేను. అవును, అది కరెక్ట్. యా, ఈవెన్ నితిన్ ఫస్ట్ ఫిల్మ్ చేసి ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు అది. యా, బట్ దట్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్. ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు లేదు. ఎక్కడ దాకా వచ్చింది సార్ ఆ సినిమా? సార్ అవన్నీ ఎందుకు సార్, అమీర్పేట దాకా వచ్చిందండి సార్, అక్కడ యూటర్న్ తీసుకుంటున్నాను డౌట్. మాడి కొంచెం సో సంగీత్, యాక్చువల్లీ గోల్కొండ హై స్కూల్ చూసినప్పుడు చూసారా? ఎన్నిసార్లు చూసాను. It's a good film though, no? Obviously, I was obviously in your age group, Yes, so exactly. అప్పట్లో నా ల్యాప్టాప్ లో కూడా ఉండేది మామ, నేను చూసేటోడిని ఒక 4-5 సార్లు చూసాను నేను. అప్పుడు డౌన్లోడ్ చేసుకొని అన్నీ ఉంటాయి కదా. మూవీ వాజ్ అమేజింగ్. సో దాంట్లో యువర్ లైక్ దట్ క్యూట్, The chubby kid. అండ్ Actually, even there I was the funny, entertaining guy. దెన్ యువర్ బ్రదర్ వాజ్ He's మోర్ the captain of the team. Yeah. ఇప్పుడు మీ బ్రదర్ మీరు డామినేట్ చేసేస్తున్నారు ఇంట్లో. ఎలా అంత లేదు, అంత సీన్ లేదు. ఈజ్ ఫార్ టాలెంటెడ్ దెన్ మీ, అంత సీన్ లేదు. I feel I got more fun characters. He has a lot of depth, burdened roles, and he pulls it off effortlessly. నాకు ఇంకా అంత హెవీ క్యారెక్టర్స్ రాలేదు, వచ్చినప్పుడు నేనేం చేస్తాను, I'm excited to see. అండ్ ఆల్సో మీ ఫాదర్స్ లెగసీ, ఆబ్వియస్లీ హీ డిడ్ మూవీస్ విత్ మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు. సో ఆ సపోర్ట్ ఏమైనా ఉండిందా ఇనిషియల్, లైక్ ఇన్ జనరల్? If not like helping for movies, just the if support. father was there today, definitely I'll absolutely agree that I would probably be a nepo kid, definitely, because I'm sure if dad was there he would try to launch me in his direction and avani undevi, and that's nothing wrong. Fathers, ఇప్పుడు పేరెంట్స్ కదా పిల్లలకి ఇచ్చేది, అందులో తప్పు లేదు. అది మేము ఎలా నిలబెట్టుకుంటామో దట్ విల్ డిసైడ్ వెదర్ వీఆర్ డిజర్వింగ్ ఆర్ నాట్. సో బట్ బికాస్ ఫాదర్ వాజంట్ దేర్, ఇట్ వాజ్ అన్న నేను వీ హ్యాడ్ టు ఫైండ్ అవర్ ఓన్ పార్ట్. మేబీ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నాన్నగారి పేరు వల్ల నాకు మహా అయితే ఒక చైర్ ఇచ్చేవాళ్ళేమో కూర్చోడానికి, విచ్ ఇస్ అ బిగ్ డీల్. ఎందుకంటే ఆడిషన్స్లో అంత అది కూడా రాదు, ఒక వాటర్ ఉండదు, ఏముండదు. వెన్ యూ గో ఫర్ ఆడిషన్స్ ఇట్స్ లిటరలీ బాగున్నావా బాలేవా వెళ్ళిపోండి అంతే, ఆ రేంజ్లోనే ఉంటుంది. సో ఇఫ్ ఐ గాట్ అ చైర్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై డాడ్స్ నేమ్, and if that is nepo, I will take it. I'm absolutely okay with it. But how was cinema growing up for you? Like, it is, cinema is in your house, right? Yeah, it is definitely different. Actually it's tough to say if it's different or not, because nenu other side చూడలేదు, ఇప్పుడు రామ్ సైడ్ ఎప్పుడు చూడలేదు. హీస్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ ఫిల్మ్స్. వాళ్ళ ఇంట్లో సినిమాలంటే వీకెండ్ కి ఫ్యామిలీతో వెళ్ళేది, బికాస్ డాడ్స్ జనరల్ మామ్స్ హోమ్ మేకర్, వీడి స్కూల్కి వెళ్ళాలి అంతే. I'm assuming that's how life was. Exactly. So for me it was, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అరే డాడీ ఇట్లా మహేష్ బాబుతో చేస్తున్నారు, ప్రభాస్ అన్నతో చేస్తున్నారు, అది ఇంటికి రాగానే డాడ్స్ హ్యావింగ్ మీటింగ్స్ విత్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ పీపుల్ అలా ఉండేది. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ నార్మల్. బట్ దెన్ వన్స్ ఫాదర్ పాస్డ్ అవే, దెన్ వీ మూవ్డ్ అవుట్ ఆఫ్ కొంచెం అటెన్షన్, లైమ్ లైట్ అండ్ ఆల్ దాట్. వీ వాంటెడ్ టు ఫినిష్ అవర్ ఎడ్యుకేషన్, చదువుకుని వచ్చేద్దాం ఫస్ట్ అని చెప్పేసి వెళ్ళినప్పుడు, దెన్ వీ రియలైజ్డ్, ఓ mom was working, she was a working woman that time, she was a single mom. So then I was like, we started, okay, this is a normal life, ani we understood later. So to be honest, it was, films were always there. It was never first చదువుకుని ఏమన్నా జాబ్ చేసొద్దాం అంత అసలు లేనే లేదండి. డిగ్రీ కూడా మా ఫ్యామిలీలో ఎవరు డిగ్రీ లేదు కదా, ఒకసారి ఒక్కడికని డిగ్రీ ఉంటుంది, డిగ్రీ ఫినిష్ చేశాను అంతే. ఐ స్టడీ ఫ్రమ్ మణిపాల్, కర్ణాటక, నాట్ ఇంజనీరింగ్, అంత సీన్ లేదు నా మొహానికి. మణిపాల్ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. It's a beautiful place. It's completely student town. మీరు చూసే వాళ్ళు అందరూ స్టూడెంట్స్ అక్కడ. I know. So I did, if anything, I am more you should relate to me because I'm a mass comm student. I did journalism. Okay. So I studied media and I came. Media కూడా ఎందుకంటే మీడియాలో ఒక చిన్న పార్ట్ సినిమా ఉంటుంది మా ఫిల్మ్ మేకింగ్, అందుకని సర్లే అలా టచ్ చేసి ఉంటుంది అని తీసా. డిగ్రీ కోసం కానీ ఏం తెలియదండి. సో డిగ్రీ చేసి వచ్చేసి ఐ స్టార్టెడ్ ఆడిషన్. బట్ ఈ కామెడీ అనేది ఎక్కడ పిక్ చేశారు? మీ అంకుల్ లెజెండరీ, ఐ డోంట్ నో. యా, పెద్దనాన్న గారు, లక్ష్మీపతి గారు వాజ్ వెరీ రినౌండ్ కమెడియన్. I don't know, I feel like I watched dad more than Pednana. I know dad didn't act much, but he actually did chinna roles. Raviteja gardi Okaraju Okarana cinema lo chinna role untadi. So when I rewatch it now, I feel like, oh, maybe I got it from dad only. Even his timing is brilliant. So I think him. But ఏముందండి, ఇప్పుడు నాన్న పెద్దనాన్న చిన్నాన్న అందరూ జీన్స్ మాలోనే ఉంటాయి కాబట్టి ఎవరో ఒకరు తెచ్చుంటుంది. For you, Nitin, like I know your dad was, you know, in the media field, connections అవి ఉండేవి. బట్ మూవీస్ అనేది when was it started for you? చిన్నప్పటి నుంచి ఉండేదండి. అంటే
ఒకరోజు పోలీస్ అవ్వాలని ఉండేది, ఒకరోజు డాక్టర్ అన్ని చేయాలని ఉండేది. సో సో ఇక్కడే కదండి అన్ని చేయగలచ్చు. సో నాకు చిన్నప్పటి నుంచి ఉందండి అదే. ఇప్పుడు అదేదో పెళ్ళప్పటి నుంచే అక్క పెళ్ళప్పటి నుంచే అనేది అలా ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఉండింది. బట్ ఇంకా ఈజియర్ అయింది నాకు చెప్పాలి అంటే, బికాజ్ ఐవ్ గాట్ కనెక్షన్స్, ఇట్ వాజ్ ఈజియర్. ఫర్ యూ లైక్ వాట్ వాజ్ యువర్ బ్యాక్గ్రౌండ్ లైక్ ఇన్ జనరల్? మై బ్యాక్గ్రౌండ్ సో అదే ఐ షుడ్ స్టార్ట్ విత్ దట్ టాపిక్. ఐఎమ్ వెరీ లక్కీ అండి టు బి ఆనెస్ట్. మీరు నెపో ఏదో అంటున్నారు కానీ, అండ్ దీస్ ఆర్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్ దట్ ఐ హవ్ మెట్. నేను ఇంకొంచెం లేజీ ఏమో వీళ్ళకన్నా, బట్ ఐ హ్యాపన్ టు బీ హియర్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. ఆ మాటకు వస్తే సో ఆ ట్యాగే ఎందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మా డాడీకి కొంచెం ఏమన్నా ఒక ఇల్లు, ఒక పొలం, ఏదో భూమో ఉందనుకోండి, హీ వాంట్స్ టు గివ్ ఇట్ టు మీ. ఆబ్వియస్లీ ఎవ్రీవన్ వాంట్స్ టు గివ్ దేర్ కిడ్స్ వాట్ దే హ్యావ్, నో? సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ అది గ్రాంటెడ్గా తీసుకోకుండా ఉండడమే ఇంపార్టెంట్. ఐఎమ్ షూర్ దీస్ బోత్ ఆర్ గ్రేట్ ఎట్ ఇట్. అండ్ నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే ఐఎమ్ పర్సన్ హూ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ వైజాగ్. డాడీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్. అండ్ చిన్నప్పటి నుంచి గీతం బ్యాచ్ ఏదైనా? గీతం కాదు, నేను అనిట్స్ వేరే కాలేజ్. ఓకే ఓకే. బట్ గీతంలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. గీతం వాళ్ళే కదా ఫిల్మ్ ఫీల్డ్ కి ఎక్కువ వస్తా. యా బట్ నాది వేరే కాలేజ్ అండి. అంటే నాది కొంచెం అసలు మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను సినిమాల్లోకి వస్తాను అని తెలియదు. జస్ట్ నాకు సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అంటే వీకెండ్స్ వెళ్ళి చూస్తాను ఇదంతా అనుకున్నారు కానీ ఎంత ఇష్టం వాళ్ళకి తెలియదు. అది పర్సనలీ నాలోనే ఉండేది. ఎప్పుడైతే ఇలా బీటెక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావా, ఎంఎస్ చేస్తావా, ఎంబీఏ చేస్తావా, జాబ్ చేస్తావా అని అడిగితే నేను సినిమాల్లోకి వెళ్తాను చెప్పాను. నువ్వు జీవితంలో ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడలేదు, డాన్స్ చేయలేదు, ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు సినిమాల్లోకి వెళ్ళి అంటే, ఏమో చూస్తారు నేను ఏం చేయగలను నాకు తెలియదు, ఐ షుడ్ ట్రై ఇట్ అవుట్ అని చెప్పి వచ్చాను. లవ్ ఫర్ ఫిల్మ్స్ ఓన్లీ గ్రూ అండి. ఐ వాజ్ ది హ్యాపీయెస్ట్ వెన్ ఐ వాజ్ ఇన్ ఎ థియేటర్. ఎప్పుడైనా ఒక మూవీ థియేటర్లో ఒక సినిమా చూసినప్పుడు, ఆ సినిమా క్యారెక్టర్లో నన్ను నేను ఊహించుకున్నప్పుడు నాకు వచ్చే హ్యాపీనెస్, ఐ నథింగ్ రీక్రియేటెడ్ దట్ ఫీలింగ్ ఇన్ మై లైఫ్. సో ఐ థాట్ మేబీ దిస్ ఇస్ వాట్ ఐ షుడ్ డూ ఫర్ లివింగ్ అండ్ ఐ పిక్ దిస్ పాత్. యా ఆల్సో నితిన్ గారు, సి లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని చాలా క్వశ్చన్ అడుగుతుంటారు. డూ యూ ఫీల్ కంపెల్డ్ టు ఆన్సర్ సంథింగ్ రిలేటెడ్ టు ఎన్టీఆర్ గారు? లైక్ ఐ నో ఇట్స్ ఎ ప్రెజర్ ఆల్సో ఫర్ యూ. ఇప్పుడు సే మీరు ఒక పవన్ కళ్యాణ్ మూవీ బాగుంది అన్నారు అనుకో, అర్థం కాలేదండి. సే ఎనీ క్వశ్చన్ వీ ఆస్క్, ఆర్ యూ కంపెల్డ్ టు సే సంథింగ్ రిలేటెడ్ టు ఎన్టీఆర్ గారు? అంటే ఒక భయం ఉంటుందండి బేసిక్. ఏంటంటే నోరు జారి ఏదైనా ఒక మాట పడితే బయట జనాలు వేరేగా తీసుకుంటారు అనే ఒక భయమే, ఒక కాన్షియస్నెస్ కానీ ఇంకేం లేదండి. ఆ ప్రెజర్ ఉండదా, అయ్యో నేను ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది ఇది? లేదండి, అలా ఏం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు టాక్ అబౌట్ హిమ్. కాకపోతే ఏంటంటే ఒక చిన్న భయం అనమాట. ఎందుకంటే మీకు తెలిసిందే, దెర్ ఆర్ ఫ్యాన్ వార్స్, అవన్నీ ఉన్నాయి. నేను ఆ ఇంటి నుంచి వస్తూ నేను బై మిస్టేకే ఒక సెంటెన్స్ అలా ఒకలాగా చెప్దాం అనుకుని ఇంకోలాగా చెప్పచ్చు. అది తీసుకొని ఎక్కడ అలా స్టార్ట్ అవుతుంది అనే ఒక భయమే తప్ప ఎప్పుడు అలా ఏం లేదు. రాసిన క్వశ్చన్ నాకు నిజంగా అనిపిస్తుంది, యాక్చువల్లీ ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ బ్రో. Mama, it's pressure in everything, Mama. Like, he's coming from a family where one of the greatest actors this country has ever seen. And look at the kind of pressure he has. నేను perform చేసినప్పుడు people will compare me with NTR గారు అంటే, just imagine that. Exactly, that's why I wanted to ask for a long time. So, సంగీత్, మొన్న నాగవంశీ గారిని ఇంటర్వ్యూ చేస్తా, యూ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ఎన్టీఆర్ నెల్సన్ గురించి. నితిన్ గారిని అడగమన్నారు, అడిగారు మీరు? మీరు అడగండి, ఇక్కడే ఉన్నారు కదా. మీరు అడగచ్చు కదా, మేము అడిగితే మళ్ళీ అప్పటి నుంచి. బావగారిది నెల్సన్ గారిది ఏంటండి పరిస్థితి? ఓకే బాయ్. కాదు, నాకు గన్ ఉంటే ఇస్తారా? మరి యాక్చువల్గా మీకు తెలుస్తే అయ్యి ఏం చేస్తున్నారు నెక్స్ట్? వాట్ వాజ్ దట్ ఫ్యామిలీ టాక్స్ లైక్? అదే సార్, ఎలా ఉంటుందంటే సార్, మొన్నే అందరికి తెలిసిన విషయమే, వార్ షూట్ లాస్ట్ షెడ్యూల్ సార్. వెళ్ళారు, మేము కూడా ఇది కంప్లీట్ అయిపోతుంది, రాగానే ప్రశాంత్ నీల్ గారి సినిమాకి వెళ్ళిపోతున్నారు అన్నీ అనుకున్నాం సార్. రితిక్ రోషన్ గారి నీ ఇంజరీ వల్ల అదొక డిలే అయింది సార్. ఇప్పుడు ఆయన హెయిర్ దగ్గర నుంచి అన్ని హీ కాంట్ చేంజ్. సో ఇప్పుడు మళ్ళీ దీనివల్ల అది పోస్ట్పోన్ అవడం, దానివల్ల ఇంకో ప్రాజెక్ట్ ముందుకు రావడమో వెనక్కి వెళ్ళడమో ఏదో జరుగుతూనే ఉంటాయి సార్. సో అది ప్రిడిక్ట్ చేయలేను సార్, ఎప్పుడు ఏది వస్తుంది, ఏది తర్వాత వస్తుంది, ఏది ముందు వస్తుంది ఎప్పుడు చెప్పలేను సార్.
NTR Garu was a big fan of DJ Tillu. He openly admitted. So, did he watch Mad and say something to you guys? Yeah, he loved it అండి. మీరు చెప్పండి, తను చెప్తారు, మీరు చెప్పండి. Personally, no, not personally, but he told bro has. Okay. మా ముగ్గురులో ఎవరికి చెప్పినా సరే చెప్పినట్టే అండి, మా ముగ్గురికి చెప్పినట్టు. సో యా, బావగారు బాగా నచ్చిందండి. కాకపోతే బావగారికి పక్కా నచ్చింది, అది మాకు తెలిసిన విషయమే. పిల్లలు అంత ఎక్సైట్ అవుతారని ఎప్పుడు అనుకోలేదు మేము. పిల్లలు ఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ద స్మాల్ వన్ భార్గవ్ అయితే హీ కీప్స్ లుకింగ్ ఫర్ ద డైలాగ్స్ ఇన్ ద టీజర్ అండ్ ట్రైలర్. అది సినిమాలో లేదేంటి అని చెప్పి హీ కీప్స్ క్వశ్చనింగ్ మీ అన్నమాట. ఓకే, సో హిస్ వెరీ ఇంటు ద మూవీ. సో హిస్ గ్రోన్ అప్ నౌ. యా హీ ఇస్. తనకి ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భార్గవ్ అయితే ఇద్దరికండి. సోషల్ మీడియా. అవునా? ఇద్దరికి. ఆల్మోస్ట్ ఎలా అంటే తొడగొట్టు చిన్న టైప్లో మీమ్స్ పడతాయి. సో అగైన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, కొంచెం సీరియస్ క్వశ్చన్, మరీ ఫన్నీ కాదు. ఇప్పుడు సే న్యూఆన్సెస్ అంటారు జనరల్గా, ఇఫ్ యు నో, అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఎవరు చెప్పలేరు. యా, సో మ్యాడ్లో వాట్ వాజ్ ద న్యూఆన్సెస్ యూ గైస్ హ్యాడ్ టు డూ? సి డైరెక్టర్ గారు వెన్ ఐ ఆస్క్డ్ హిమ్, హి టోల్డ్ నేను అన్నీ చేసి చూపిస్తానని చెప్పి హి షోడ్ మీ మురళీధర్ గారు ఎలా చేస్తారని సంథింగ్ అలా. So, do you pick up from him or you add something to it from your end? Some we consciously try to add, some flow lo konisalu chestunte konisalu, because you know the story so well, you know your character so well. Rendu parts isam kabatti second part lo a lot of stuff stays in your body. Koni muscle memory lo vachestuntayi. I'm not able to pick a certain one, but yeah, some we forcefully make sure we do it so that it shows the character little more. Okay. For example, if there's a scene where I don't have a line, I try to use my body language to make sure DD reacts to a situation like that, even if he doesn't have a dialogue. అలా చిన్న ట్రై చేస్తాం. ఆఫ్ కోర్స్ అవి ఎంతవరకు బయట కనపడతాయి అనేది మాకు తెలియదు కానీ, బట్ యాక్టర్స్ కోప్ అయితే ఉంటుందండి. వీ వాంట్ టు ట్రై టు పుట్ అవర్ క్యారెక్టర్స్ ఫార్వర్డ్ యాజ్ మచ్ as పాసిబుల్, ఈవెన్ విత్ అ సింగిల్ స్టాండ్ ఆఫ్ హెయిర్. అది ఉంటుంది లోపల. అది ఆఫ్ కోర్స్ కొందరికి చాలా ఓవర్ అనిపించవచ్చు, కొందరు మెథడ్ యాక్టింగ్ అనొచ్చు, రిగార్డ్లెస్ డజంట్ మ్యాటర్. ఈవెన్చువలీ సినిమాలో ఆ క్యారెక్టర్ లాస్ట్ డైలాగ్ చెప్పేటప్పటికి ఆ లాస్ట్ డైలాగ్ కనెక్ట్ అయితే దట్ మీన్స్ ఆడియన్స్ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ద క్యారెక్టర్. ఆల్సో వెన్ వీ లుక్ ఎట్ ద పర్ఫార్మెన్సెస్ ఇన్ మ్యాడ్, యూ ఆర్ ద హైపర్ యాక్టివ్ వన్, యూ ఆర్ ద సెటిల్డ్ వన్, యూ ఆర్ ద సటిల్ వన్, ఇఫ్ యూ నేమ్ ఇట్. సో వాట్ ఈస్ టఫర్, బీయింగ్ హైపర్ యాక్టివ్ ఆర్ సెటిల్డ్ ఆర్ సటిల్? I don't think anything is tough on it because we all enjoyed what we did. Can you be hyperactive like? I think settled is very tough on day because you need to show emotion at the same time. Your character doesn't like showing emotions. He doesn't like talking about himself. He doesn't like telling people he's rich. He doesn't like telling people, you know, he's an orphan. But at the same time, you need to also tell people that there's something deep inside you. Edo lopala sorrow undi, adi kanaparatledu. Entade, and you have to make sure people are intrigued. They have to question enduku itanu silent ga untunnadu, enduku kalavalepothunadu. If anything, his character is way more layered than ours. Maavi layers levu. DD is a very open character. But he is that 100 meter always. Ante akkadakada react avutadu, akkada ayipotuntadi. There's no layers that people are trying to break through. And even with him, I don't think so. Not much. Maybe an extra layer. But Ashok's character has so much depth. And in all three characters, Ashok's character is the one that has an arc. First నేను చూసుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ కి there's a transition of character. అంత సైలెంట్ గా ఉన్నాడు, ఈ ఎదవలతో కలిసి వాడు కూడా ఎదవైపోయాడు. That's such a nice arc to look at. In the end also, when he's telling, you know, my friends, this fellow bought me beer, that fellow fed me food, and Jenny told me we're all one family. So it's that realization that makes Ashok's character far more harder to write also. And also, if you observe this change in his acting, like first anta ala reserved ga ala undi ee college paata tarvata oka scene ostadi, Gokarna bodam, paragliding kuda undi, he gets that body language of vibe lo enter the transition happens only towards the end of the film, which is the fourth year of college. So it is a very interesting change that I've seen. So obviously heroines, you guys moved out. When I asked Kalyan the same, ఏం చెప్తున్నారంటే మాకు స్పేస్ లేదండి. కాదు, ఇప్పుడు ఒక యువర్ వైఫ్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఇస్ దేర్, యూ బిహేవ్ లైక్ వన్, బట్ గోవా వెళ్తే యువర్ ద ఓన్లీ గైస్ మ్యాడ్ మ్యాక్స్ అన్నట్టు చెప్పారు. సో హౌ ఎక్స్ట్రీమ్ యూ వెంట్ ఇన్ దిస్? ఇన్ పార్ట్ 2 అండి. పార్ట్ 2 మాక్సిమం అండి.
మాక్సిమం లెవెల్ టచ్. నౌ ఐ వుడ్ వాంట్ టు కంటిన్యూ దట్. మీరు అన్నారు కదా ఇప్పుడు 3 క్యారెక్టర్లో ఏది టఫ్ అని. ఈసారి 3 క్యారెక్టర్లు ఒకే ఎనర్జీలో ఉంటాయి. ఆల్ ఆఫ్ us డూయింగ్ ఫైన్. సో ఇట్స్ నాట్ లైక్ మనోడు సీరియస్ ఉండి ఈసారి ఆర్క్ ఉంటుంది, లేయర్స్ ఉంటాయి, నాకు ఒక ఏదో అలా ఏం లేదు. అందరం కామెడీ చేస్తున్నాం, ప్రతి ఫ్రేమ్ లో అందరూ ఉంటాం. Now this time it will be tougher for the audience to choose who's the favorite. Yeah. Because everyone is out there doing fun, having fun. Yeah. Yeah, we're just excited. In flow లో చెప్పేస్తాం మళ్ళీ. అదే మామ, అదే భయం వేస్తుంది. అగైన్ మీకు చెప్పినా కానీ ఇట్స్ ద ఫన్ దట్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. సో ఇందాక ఏదో వీడియో జస్ట్ బిఫోర్ కమింగ్ ఐ సా హూ ఇస్ ద మెయిన్ హీరో. సెటిల్ అయిందా? మీకేమనిపించింది వీడియో చూసిన? కళ్యాణ్ శంకర్ హీరో అనుకున్నా. అది కరెక్ట్, అది కూడా కరెక్టే. అది ఈజియెస్ట్ కదా. బట్ ఎంటర్టైన్మెంట్ ఇస్ హీరో అండి. ఎంటర్టైన్మెంట్ అబ్సల్యూట్లీ నో డౌట్. బట్ ఈ కమెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీరు డిస్కషన్ ఏముంది? We don't discuss all that. అందుకనే కదండి వీడియో చేసి లైక్ మేమే పట్టించుకున్నప్పుడు మీరెందుకు పట్టించుకుంటున్నారు? వదిలేసేయండి. we have no problem. సెంటర్ లో ఎవరు ఉంటారు, పక్కన ఎవరు ఉంటారు, MAD మనోజ్ అశోక్ దామ్ ఇప్పుడు కూడా అలాగే కూర్చున్నాం మేము. సింపుల్ as that. సినిమాలో ఏ షాట్ లో చూసినా సరే we will stand in that way. That is kind of like an Easter egg that we left. అదే చెప్పారు కళ్యాణ్, మ్యాట్ ఫార్మేషన్ అంటే మీరు అలాగే ఉంటది. సో ఈవెన్ వెన్ ఇప్పుడు మేము సీన్లు చేసినప్పుడు కూడా when our blocking జరిగేటప్పుడు కూడా we know where our positions are without them telling, because we are so used to it. అదేదో ఇప్పుడు నెక్స్ట్ అంటారు బ్రో, మధ్యలో స్టార్ ఉంది కాబట్టి మీకు పెట్టారు అంటే మిమ్మల్ని స్టార్ ఇలాంటివి చెప్తారు. చూసారు, చెప్తారు ట్విట్టర్ లాంగ్వేజ్ ఓన్లీ మీకెందుకు స్టార్ అలా అలా ఏం లేదు. There's nothing like that between us. It's MAD, that's all. So also how clean the comedy will be. I wanted to address this. Just as clean as the first part. I know they, when teaser came out for the first part, there were a few ఇలా మిస్అండర్స్టాండింగ్స్ అయినాయి, కొన్ని అజంప్షన్స్ అయినాయి. ఇది ఒక కాలేజ్ ఫిల్మ్, ఓన్లీ యూత్ నచ్చుతుంది, అడల్ట్ అని. We have Abhay, Bhargav, both of them are, when they watched 2020 అంటే ఎంత బ్రో ఏజ్ అప్పుడు వాళ్ళది? 1.5 year back. 4 years. లేదండి, 5 years. Bhargav was 5. Yeah. They're youngest guys, and మమ్మల్ని చాలా మంది గ్రాండ్ పేరెంట్స్ దే మెట్. నా బిల్డింగ్ లో చాలా మంది గ్రాండ్ పేరెంట్స్ నడుస్తుంటారు. దే ఆల్ లవ్డ్ మ్యాడ్ ఫిల్మ్. దెర్ ఇస్ నో ఇది అసలు ఐ డోంట్ నో అసలు బయటికి అది ఎందుకు అలా అజంప్షన్ వెళ్ళిందో. ఇట్స్ ఫస్ట్ పార్ట్ ఎంత ఫ్యామిలీ ఎంటర్టైనర్, సెకండ్ పార్ట్ ఇస్ డబుల్ ద ఎంటర్టైన్మెంట్ ఫర్ ఎవ్రీబడి. We have wide range of audiences. Even first part we had, but then maybe we probably projected it like huge film, but we are telling you this is for everybody. This is for Indians, this is for Americans, this is for UK. Subtitles ఉంటే ఎవరికన్నా నచ్చుతండి సినిమా. So how is it having a Gen Z girl as a producer? Okay, to be honest, I think he's also Gen Z. Both of us are millennials. Okay. Yeah, so you should ask him that. Because I definitely feel like I'm in general we both are old school. Okay. We always feel like we're older than our age. Mind lo we are little pata generation only. He is actually the closest to being a Gen Z. Gen Z aina millennial aina producer kadandi. So I always have that respect, and she's very sweet in a lot of ways. Like ippudu she constantly checks up on each one of us and how is it coming? Sangeeth, are you doing well? Ram, is it fine? Nitin, is everything okay? She constantly made sure that all of us are happy on set. She was always that person who could communicate, who I could communicate if I have anything, edanna chinna problem vachina sare I could communicate. So she's been more of a friend on set is what I think. For all of us. Okay. సినిమా చూసారా? డబ్బింగ్ లో చూసామండి. ఫైనల్ మిక్స్ లేదండి, ఫైనల్ మిక్స్ పరిగెడుతున్నాం బేసిక్ గా. టైం లేదు. అండ్ లాస్ట్ టైం కూడా చూడలేదు, చూసాము. లాస్ట్ టైం చూసాము. లాస్ట్ టైం దొరికింది, ఈసారి ముందే చూస్తామేమో అనుకున్నాం కానీ ఈసారి అస్సలు కుదరలే. లాస్ట్ టైం అయినా కుదిరింది కదా, అసలు కుదరట్లేదు ఈసారి. నేను లాస్ట్ టైం కూడా చూడలేదు, ఈసారి చూడలేదు. లాస్ట్ టైం చూడలేదు, సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఈసారి కూడా చూడదని ఫిక్స్. లాస్ట్ మన ఇద్దరం కలిసి చూసాం. హారిక గారు ఆల్సో. ఓకే, ఫైనల్ వాట్స్ నెక్స్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ? What are you doing? We are waiting for Mat Square. అంతే అండి, ఇప్పటికైతే మ్యాట్ స్క్వేర్ రావాలి. తర్వాత అబౌట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ 28th March థియేటర్స్ లో జనాలతో కలిసి మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నాం. నా ప్లాన్ అయితే
Okay, it was very nice chatting with you guys. Thank you. All the very best for my Thank you. Thank you. Thanks for your time. Hi, this is Narne and you're watching me on Gulte. Hi, this is Samantha and you're watching me on Gulte. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulte.com. Hi, this is Dulquer Salman. You're watching me on Gulte. హాయ్ నేను శోభితా ధూళిపాల మీరు నన్ను చూస్తున్నారు Gulte.com-లో. And you're watching us on Gulte. If you like the video, please like, share and subscribe. Only love to you.